షాబాజ్ షరీఫ్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సోదరుడు. ఒకప్పుడు ఆయన మీద జైలు శిక్ష కూడా పడింది. ఆ జైలు శిక్షలో అనారోగ్యం పేరుతో లండన్ వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాడు. తర్వాత మళ్ళీ ఆసిఫ్ మునీరు, షాబాజ్ షరీఫ్ వీళ్ళందరూ ఒక్కటయ్యి ఇమ్రాన్ ఖాన్ని బొక్కలో దోసిన తర్వాత నవాజ్ షరీఫ్కి ఉన్నటువంటి ఆదరణ, ఇమ్రాన్ తర్వాత అధిక ఆదరణ ఉంది నవాజ్ షరీఫ్ కాబట్టి నవాజ్ షరీఫ్ని రమ్మనమంటే ఆయన మాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడలేదు. తన సోదరుడిని ముందుంచాడు. దాంతో షాబాజ్ షరీఫ్ మిగతా భాగస్వామి పక్షాలని కలిపి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ఈ అసీం మునీర్ ఏర్పాటు చేయించాడు. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ పాకిస్తాన్కి వచ్చాడు కూడా. ఆయన మీద కేసులన్నీ పక్కన పెట్టేశారు, ఎత్తేసింది గవర్నమెంట్. తద్వారా పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఆర్మీ ఇవన్నీ పెద్ద డ్రామా తప్పించేం లేదు. రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా ఐఎస్ఐను సైన్యం చేతిలో పావులు మాత్రమే అని తేలింది. అయితే నవాజ్ షరీఫ్ ఈ మధ్యన ఒక మాట మాట్లాడుకొచ్చాడు. మా సొంత రాష్ట్రం కాశ్మీర్లో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అంటే వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటారు, అక్కడ ప్రధానమంత్రి అవ్వాలని ఉందని. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఉన్నాడు. పిఓజేకేకి ప్రధానమంత్రి కావాలని ఉంది అని చెప్పుకొచ్చాడు. ఓ పక్కన పిఓజేకేలో ఆందోళన జరుగుతున్నాయి. ఎన్నికల మీదన వ్యతిరేకంగా ప్రజలు, ఆ ప్రజల మీదన దాడులు, కాల్పులు ఇవన్నీ జరిగినాయి. వాటన్నిటి మధ్యన హింస మధ్య జరిగిన ఎన్నికల్లో చివరికి అధికార పక్షమే గెలిచింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది. ఇందుకు అవసరమైన మెజార్టీని రెండో దశ ఎన్నికలతోనే పూర్తి పార్టీ దక్కించేసుకుంది. పిఓకే ఎన్నికల్లో భాగంగా మలివిడతలో ఆదివారం 18 సీట్లకు పోలింగ్ జరిగింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, ఆయన సోదరు నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పిఎంఎల్ఎన్ ఏకంగా 14 చోట్ల గెలిచింది. మిగిలిన 4 స్థానాలు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ దక్కించుకుంది. ఇప్పటికే తొలి దశలో 13 సీట్లకు పోలింగ్ జరిగితే పిఎంఎల్ఎన్ అప్పుడు 9 గెలిచింది. పీపీపీ 4 చోట్ల గెలిచింది. పిఓకే అసెంబ్లీలో మొత్తం 45 స్థానాలకే ఎన్నికలు జరుగుతాయి. 2 దశల్లో కలిపి 23 సీట్లను గెలుచుకోవడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీని ఆల్రెడీ నవాజ్ షరీఫ్ సాధించేశాడు. మరి ఇప్పుడు ప్రధానమంత్రిగా తనే అవుతాడా చూడాలి.